నిన్న రౌటింగ్ కాన్సెప్ట్‌లో ఇంపార్టెంట్ చెప్పుకున్నాం గదండీ. కోర్ అంటే ఏంటి? రౌటింగ్ అంటే ఏంటి అనేది. ఆ అవును. రౌటింగ్‌లో మెయిన్ కాన్సెప్ట్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు మీరు మళ్ళీ విండోస్ ప్లాట్‌ఫార్మ్‌లోకెళ్ళి జాయిన్ అయినా నెట్వర్కింగ్ వాళ్ళతో మళ్ళీ అసోసియేట్ అయ్యి వర్క్ చేయాలి. వర్క్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కాబట్టి మళ్ళీ రివైండ్ చేస్తున్నాను. ఈ కోర్ రౌటింగ్ అంటే ఏంటి? ఆ రౌటింగ్ టేబుల్ అంటే ఏంటి? రౌటింగ్ టైప్స్ ఏముంటాయి? సో, ఒక రౌటింగ్ టేబుల్ ఒక కోర్ రౌటింగ్‌లో వచ్చేసినప్పటికి ఇలా మన కాన్సెప్ట్ అసలు రౌటర్ అంటే ఏంటి? అసలు అది ఎలా పనిచేస్తుంది? సో, ఎక్కడ రౌటర్ కావాలి? ఆహ్, రౌటర్‌కి ఎల్3 స్విచ్‌కి డిఫరెన్స్ ఏంటి? ఆ ప్యాకెట్ ఫార్వర్డ్ అనేది ఎలా అవుతుంది? అనేది ఆహ్, ఈ కోర్ రౌట్‌లో మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఎలా అంటే ఈ రౌట్‌లోనే ఉంది. రౌటర్ అనే మాటల్లోనే ఉంది రౌట్ అనేది. సో, ఏదన్నా ఒక నెట్వర్క్‌ని ఒక నెట్వర్క్ డిజైన్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ఏ డివైస్ నుంచి ఏ డివైస్ కనెక్ట్ అవ్వాలి. ఏ డివైస్ నుంచి ఏ డివైస్ కనెక్ట్ అవ్వాలనేది ముందే డిజైన్ చేసి ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 రౌటర్లు ఇక్కడి నుంచి ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్‌కి. అట్ ది సేమ్ టైమ్ ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్‌కి. అలాగే ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్‌కి. ఒక ఫస్ట్ ఇది కోర్ రౌటర్ అనుకుంటే ఇది కోర్ రౌటర్ అనుకుంటే దీనికి 2 వాన్ లింక్స్ హ్మ్. ఇచ్చాం మనం. 2 వాన్ లింక్స్ అంటే ఇక్కడి నుంచి ఆహ్, ఒక ఒక ఐఎస్‌పి నుంచి 2 ఇంటర్నెట్ కనెక్షన్‌లు దీన్ని తీసుకొని ఇదొక ఐఎస్‌పి, ఇదొక ఐఎస్‌పి. ఓకే. యూజువల్‌గా మన ఆఫీసుల్లోని గాని, లేకపోతే ఎక్కడైనా సరే, ఇప్పుడు నేనే ఉన్నాను. నాకు ఇంటర్నెట్ డ్రాప్ అవ్వకూడదనేటప్పటికి 2 ఇంటర్నెట్‌లు తీసుకుంటాను. ఒకటి డౌన్ అయినా, ఒకటి అప్ అయ్యేలాగా. అట్ ది సేమ్ ఓకే. టైమ్ రౌటర్‌లోని గాని, లోడ్ బాలన్సర్‌లు అని విన్నారా? హ్మ్. అవును. ఆ! లోడ్ బాలన్సర్ కూడా ఇదే కాన్సెప్ట్. ఏదైనా ఒక్క డివైస్ నుంచే ఇవన్నీ ఎన్హాన్స్ అయిన టెక్నాలజీ అన్నమాట. ఫస్ట్ ఒక డివైస్‌ని కనిపెట్టారు. దాన్ని ఒక హబ్ అనుకోని, హబ్ అదేం చేస్తుంది? వచ్చిన డివైస్‌లు మొత్తం దానికి ఎట్లా ఉంది? ఒక ఇన్‌పుట్ ఇచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక హబ్ అనుకోండి. ఇది హబ్ అనుకుంటే దీని నుంచి 4 డివైస్‌లు ఇలా కనెక్ట్ అయినాయంటే ఏదో ఒక ఇంటర్నెట్ ఒక హబ్‌ని పెట్టుకున్నాడిక్కడ. హబ్ అంటే ఒక 4 కనెక్షన్స్ ఇచ్చేది. అదేమో ఇంటెలిజెంట్ డివైస్ కాదు. దానికి రౌటింగ్ టేబుల్ అంటే ఏంటో తెలీదు. మ్యాక్ అడ్రెస్ అంటే ఏంటో తెలీదు. హబ్ అంటే ఏంటో తెలీదు. దానికొక ఇన్‌పుట్ ఇస్తారు. ఇన్‌పుట్ నుంచి ఆ డేటా అనేది సిస్టమ్‌లకి ఎళ్ళాలి అని ఉంటది. అదేం చేస్తది బ్లైండ్‌గా ఏ ల్యాన్ కనెక్ట్ చేసినా ఆ ల్యాప్‌టాప్‌కెళ్ళిపోతుంది. మనం ఓకే. కొన్ని సార్లు గమనించుంటే ఆహ్, యాక్సెస్ డినైడ్ అని వస్తది. ఈవెన్ మన ఈథర్‌నెట్ కేబుల్ కనెక్ట్ చేసినా గాని, వైఫై కనెక్ట్ అయినా గాని, కొన్ని సైట్‌లు గాని, కొన్ని ప్రివిలేజెస్ మనకి యాక్సెస్ ఉండదు. ఇప్పుడు సాక్ రిలేటెడ్ డేటా హ్మ్. ఏమన్నా ఉందనుకోండి, మనకి యాక్సెస్ అవ్వదు. ఎందుకంటే ఆ వీలాన్ వేరు, మన నాక్, విండోస్ వీలాన్స్ వేరు. అదేంటే ఇదివరకు రోజుల్లో ఎక్కువ హబ్‌లు వాడేవారు. అఫ్‌కోర్స్ ఇక్కడ వాడతారు. చాలా రేర్ కేస్‌లో వాడతారనమాట. ఒకే డెస్క్‌కి ఇప్పుడు 2 ఒక వ్యాన్ ఉందనుకో వ్యాన్ లైన్ ఉందనుకోండి. వీలాన్ కాన్ఫిగర్ చేసిర్రు. ఆ వీలాన్ కాన్ఫిగర్ చేసిన తర్వాత ఒక డెస్క్ ఉంటది. దానికి అక్కడి వరకే ఒక కేబుల్ లాగాడు. అక్కడి నుంచి
ఇంకో 2 సిస్టమ్‌లకి కేబుల్ లాగాలంటే సేమ్ వీలాను అక్కడ పడేస్తాడు హబ్బు. ఎందుకంటే సేమ్ డేటా రా బాబు వీళ్ళంతా సేమ్ వీలాన్‌లోనే ఉన్నారు. సో, ఒక ఇన్‌పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తది? అది మొత్తం 4 పోర్ట్స్‌తో ఉంటది. ఎట్లా ఉంటదంటే యెస్. ఇదిగోండి. ఇట్లా ఉంటుంది. హ్మ్. దీనికి ఇన్‌పుట్ అనేది పవర్ అనేది సెపరేట్‌గా ఉంటుందిక్కడ. ఇయన్నీ ఇన్‌పుట్‌లు, ఔట్‌పుట్‌లు ఇంకా. ఒక్కదానికి ఇన్‌పుట్ ఇచ్చామంటే రెస్ట్ ఆఫ్ ది 4 పోర్ట్స్ అప్ అయిపోతాయి. ఇంకా దానికి డేటా అనేది ఎలా ఎళ్ళిపోతుందంటే దాన్ని బ్లైండ్‌గా పంపించేస్తదనమాట. నో సీక్రెసెన్సీ, నో ప్యాకెట్ ట్రేసింగ్ అసలు ఎలా ఎళ్తుందో ఏంటో కూడా దానికి ఐడియా ఉండదు. ఎళ్ళిపోతుందంతే. ఇదిగో ఇప్పుడు చెప్పాను చూసారా కాన్సెప్ట్. హబ్ నుంచి ఎక్కువ డివైస్‌లు కనెక్ట్ చేసుకోవడానికి వాడతారని. హ్మ్. ఆ! సేమ్ కాన్సెప్ట్. సో, ఈ రౌటర్‌కొచ్చినప్పటికి రౌటర్ ఒక ఇంటెలిజెంట్ డివైస్. ఏ రౌట్ ఎటెళ్ళాలి? ఏ రౌటర్ ఎట్లా మూవ్ అవ్వాలి? ఈ రౌటర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌటర్ నుంచి ఇక్కడ ఒక R1 అనే రౌటర్ నుంచి R2 అనే రౌటర్‌కి డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. R2 ఇది R3. ఈ ఈ ఈ ఇలా కోర్ రౌటర్ నుంచి యాక్చువల్లీ ఈ ఎండ్ పాయింట్‌లో ఎక్కువ రౌటర్స్ గాని బ్రిడ్జ్ రౌటర్ గాని, ఎడ్జ్ రౌటర్స్ గాని అంటారు. ఈ రౌటర్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే ఒకటి డౌన్ అయినా ఇంకోటి రెడీగా ఉండేలాగా. ఒక ఒక ఆఫీస్ ఎండ్‌లో 2 మినిమమ్ 2 రౌటర్స్ పెడతారు. ఎందుకంటే ఎడ్జ్ రౌటర్స్ నుంచొచ్చి రిసీవ్ చేసుకోవడానికి అంత కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు నేను ఫో బాగా ఫాస్ట్‌గా ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాననుకోండి. మీరు దాన్ని క్యాచ్ చేయగలగాలి. క్యాచ్ చేయలేనప్పుడు నేను మీరు ఎంత స్పీడ్‌లో ఉన్నానో అంత ఆ లెవెల్ మాత్రమే చెప్పగలను. అట్ ది సేమ్ టైమ్ మనకిక్కడ హై డేటా వచ్చేస్తుందనుకో ఒక ఒక 10 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. డేటా అనేది కంటిన్యూయస్‌గా ప్లే అయిపోతుంది. కానీ ఈ డేటా ట్రాన్స్‌ఫర్ చేయలేకపోతుంది. అక్కడ ఏం చేస్తారంటే పెద్ద రౌటర్ పెడతారు. పెద్ద రౌటర్ పెట్టి అంటే యాక్చువల్లీ రౌటర్ కెపాసిటీ మారిపోతూ ఉంటది ఇప్పుడు ప్రైస్‌ని బట్టి. దాని కెపాసిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 గిగాబైట్ అని, 10 గిగాబైట్ అని, 100 50 గిగాబైట్ అని విన్నారా? పోర్ట్స్‌లోని. హ్మ్. అవును. ఆ! ఆ పోర్ట్స్ అనేది అవి డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇక్కడికొచ్చినప్పటికి ఒక రౌటర్ నుంచి 2 కనెక్షన్స్ అనేది ఈ ఐఎస్‌పి తీసుకొని, అక్కడి నుంచి బ్యాకప్ రౌటర్‌కోటి. ఇది డెసిగ్నేటెడ్ రౌటరు, బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్ అని చెప్పేసి 2 రౌటర్స్ ఉంటాయి. అవేం చేస్తాయంటే ఒకవేళ మెయిన్ రౌటర్ డ్రాప్ అయినా, దీంట్లో హెచ్ఏ అని రెండో రెండో డివైస్ ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్‌గా కాన్ఫిగరేషన్ తోటి. ఆ కాన్ఫిగరేషన్‌లో ఆ రౌటర్ ఏం చేస్తదంటే, ఒకవేళ ఒక రౌటర్ ఫెయిల్ అయినా ఆటోమేటిక్‌గా రెండో రౌటర్ అప్‌లో ఉండేలాగా చూసుకుంటది. ఎందుకంటే సేమ్ దీంట్లో ఉన్న రౌటింగ్ ఏదైతే కాన్ఫిగర్ చేశారో, అదే రౌటింగ్ టేబుల్‌ని దీంట్లో కాన్ఫిగర్ చేస్తారు. అదే రౌటింగ్ టేబుల్ ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే ఏ రౌట్స్ అనేది ఎలా ఎళ్ళాలి. R1 నుంచి R2కొచ్చింది. రౌటర్ 2 నుంచి రౌటర్ 3కొచ్చింది. ఈ రౌటర్ 3 నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికుండేదాన్ని నెక్స్ట్ హాప్ అంటారు. ఏదైతే ఉంటదో అది నెక్స్ట్ హాప్ అంటారు. ఈ వర్డ్ ఇది ఇంపార్టెంట్. హాప్‌లో అసల కోర్ రౌటింగ్ అంటే ఏంటని అడుగుతారు. కోర్ రౌటర్ అనేది దానికి మీరు డెఫినిషన్ తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్‌లో వాట్ ఈస్ రౌటర్ అనేటప్పటికి ఇంపార్టెంట్‌లో రౌటర్ ఈస్ ఇంపార్టెంట్ మే క్యూ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందనమాట. ఒక నెట్వర్క్‌ని ఎలా రౌట్ చేయాలి? ఎలా వెళ్ళాలి? సో, ఎంత సైజ్ ప్యాకెట్స్ ఎలా వెళ్ళాలి? దాంట్లో సోర్స్ అడ్రెస్ ఏంటి? డెస్టినేషన్ అడ్రెస్ ఏంటి? ప్రతీది నిన్నొక సీఎల్ఐ చూపించాను గదా! రౌటింగ్ హ్మ్. టేబుల్ ఎలా ఉంటుందని. రౌటింగ్ టేబుల్ ఇన్ రౌటర్. సో, మెయిన్ కోర్ రూటర్ మెయిన్ పర్పస్
డేటాని బ్యాకప్ స్టోర్‌లోనే అండ్ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తే నాకు ఇవ్వడానికి. ఆహ్, సేమ్ టైమ్‌లో అవుతుంది. ఇన్ కేస్ మెయిన్ రూటర్ ఫెయిల్ అయితే బ్యాకప్ రూటర్ నుంచి నాకు అవును. అవును. డేటా అవును. అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అవును. ఇది ఇక్కడ చూసారా? ఇక్కడ మెయిన్ రౌటర్ ఉంది. మెయిన్ రౌటర్ హ్మ్. నుంచి ఒకే కనెక్షన్స్ ఇక్కడేమవుతుందంటే ఒక రౌటర్ ఫెయిల్ అయినా ఇంకో రౌటర్ నుంచి యాక్చువల్లీ ఇక్కడి నుంచి కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా ఓకే. కమ్యూనికేషన్ ఉంటుంది. ఎలా అంటే డైరెక్ట్‌గా దీని నుంచి దీనికి కేబుల్ అయ్యి ఉండొచ్చు. లేదా వర్చువల్ కనెక్షన్‌లోనే ఇక్కడి నుంచి దీనికి రౌటర్ ఫెయిల్ అయినప్పుడు ఓన్లీ కొన్నిసార్లు రౌటింగ్ టేబుల్ అనేది ఆహ్, రౌట్ అనేది మిస్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఉంది. దీంట్లో ఏమైతుందంటే ఈ సోర్స్ అడ్రెస్సు, డెస్టినేషన్ అడ్రెస్సు, ఈ ఇంటర్ఫేస్ ఫెయిల్ అయిందని, సీరియల్ పోర్ట్ డౌన్ అయిందని, అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ డౌన్ అయిందని, అందుకని నెట్ రావట్లేదు మనకని జెప్పేసి ఉంటుంది. అలర్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. అలర్ట్స్ వచ్చినప్పుడు నెట్వర్క్ ఇంజినియర్ ఏం చేస్తారంటే, ఈ ఇంటర్ఫేస్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఐపీ అడ్రెస్ 172.117.0.0 స్లాష్ ఇదొక నెట్వర్క్. ఇదొక నెట్వర్క్. 32/32 అనేది ఇంకో నెట్వర్క్. దీంట్లో ఒక ఓకే. 250 డివైస్‌లు యాడ్ అయ్యారనుకోండి. దీంట్లో ఒక 180 డివైస్‌లన్నా యాడ్ అవుతాయి. అట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవేర్‌నెస్‌గా చెప్తున్నాను. సబ్‌నెటింగ్‌లోకి వచ్చినప్పటికి అది డెప్త్‌గా ఉంటుంది. సబ్‌నెటింగ్ టేబుల్ అంతా సెపరేట్‌గా కాన్సెప్ట్. ఇక్కడికొచ్చినప్పటికి రౌటర్‌లో ఎలా స్టోర్ అవుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది? నెక్స్ట్ హాప్ ఏంటి? సోర్స్ ఏంటి? డెస్టినేషన్ ఏంటనేది రౌటర్‌లో తెలుస్తుంది. ఎట్ ది సేమ్ కాన్సెప్ట్ L3 స్విచెస్‌లో ఉంటాయి. L3 స్విచెస్ ఈక్వివలెంట్ టు 1 రౌటర్ ఈక్వల్ టు రౌటర్. L2 స్విచెస్‌లో అంత ఇంటెలిజెంట్ డివైస్ కాదది. అది ఎలా పెర్ఫార్మ్ చేస్తుందంటే MAC అడ్రెస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటది. L2 స్విచ్. హ్మ్. ఇప్పుడు ఇది టూ వే కమ్యూనికేషనే టూ కదండీ! వే కమ్యూనికేషన్ ప్రతి దాంట్లో టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది. అవును. టూ వే కమ్యూనికేషన్ అనేది కామన్. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు సపోజ్ ఈ ఈ పాటలు చూడండి. ఆహ్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్. హ్మ్. మూడిట్లి కింద. ఇప్పుడు ఒకే వీలాన్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్ఆర్ టీమ్ వోళ్ళకి అసైన్ చేస్తారు. ఇది ఫినాన్స్ టీమ్ వోళ్ళకి అసైన్ చేస్తారు. ఇది సపోర్ట్ టీమ్ వోళ్ళకి అసైన్ చేస్తారు. ఈళ్ళేం చేస్తారంటే ఈళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉండేలాగా. ఇప్పుడు ఈళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈళ్ళే ఒక 200 మంది ఉన్నారనుకోండి. ఇప్పుడు విప్రో ఉంది. హ్మ్. విప్రోలో హెచ్ఆర్‌లో 3000 ప్లస్ హెచ్ఆర్స్ ఉన్నారండి. అందులో వాళ్ళు ఓవరాల్‌గా ఏ బ్రాంచ్ నుంచి ఏ బ్రాంచ్‌కైనా కమ్యూనికేట్ చేయాలంటే ఆహ్, ఈ త్రూ వీలాన్ ద్వారా పెడతారనమాట. ఈ వీలాన్ ఐపీస్ అన్నీ ఒక రౌటింగ్ టేబుల్‌లో రౌట్ చేసేసుకొని దీస్ ఆర్ వీలాన్స్ ఫర్ ద కంప్లీట్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్. దీస్ ఆర్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్. దీస్ ఆర్ నాగ్ డిపార్ట్‌మెంట్ అని చెప్పేసి వీలాన్స్ సెపరేట్‌గా కాన్ఫిగర్ చేస్తారు. మీకు ఓకే. వివరంగా చెప్పాలంటే హ్మ్. ఒక మంచి ఇమేజ్. హ్మ్. సెపరేట్‌గా డిపార్ట్‌మెంట్‌కి సెపరేట్ కనెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. వీలాన్స్ డైరెక్ట్‌గా కమ్యూనికేషన్ ఇంటరప్ట్ అవ్వకోకుండా వాళ్ళు అలా కాన్ఫిగర్ చేసుకుంటారు. ఆ కాన్ఫిగరేషన్‌కి సేమ్ మళ్ళీ వాళ్ళే అట్ ది సేమ్ టైము వేరే డిపార్ట్‌మెంట్‌తో కమ్యూనికేట్ చేయడానికి రౌటర్‌లో పక్క డిపార్ట్‌మెంట్‌తో కమ్యూనికేట్ చేయడానికి ఆహ్, దాన్ని కాన్ఫిగర్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ వీలానింగ్ అంటారు. ఇంటర్ వీలాన్. ఎక్కడున్నది? ఎక్కడుంది? ఓకే. లీవ్ ఇట్. ఇంటర్ వీలాన్ కాన్సెప్ట్ అంటారు. ఇంటర్ వీలాన్స్ అనేది L3 స్విచెస్‌లో జరుగుతాయి. L2 స్విచెస్‌లో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీంట్లో చూపిస్తా పెయింట్‌లో.
ఇక్కడ నుంచి 3 పీసీలు తీసుకున్నాం అనుకోండి. 3 ల్యాప్‌టాప్‌లు. 3 ల్యాప్‌టాప్స్. ఇది ఇది రౌట్ ఇది స్విచ్ అనుకోండి. ఇక్కడ నుంచి డేటా పంపిస్తే ఇది అందరికెళ్ళిపోతుంది. అందరికెళ్ళిపోతుంది. డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది అంతే. ఇది హాఫ్ డూప్లెక్స్ మోడల్ సింగిల్ వే కనెక్షన్ అన్నమాట. అది పంపించడం వరకే. నాకిది డేటా ఓకే. వచ్చింది. నేనెలా రెస్పాన్స్ అవ్వాలి? నాకు ఈ డేటా నుంచి ఈ పీసీ 1 నుంచి పీసీ 2 అడుగుతున్నారు. మీరు ఈ డేటాని మీకు ట్రాన్స్‌ఫర్ చేయండి అని, అని ఇంటెలిజెన్స్ అనేది ఈ హబ్‌లో ఉండదు. ఈవెన్ L2 స్విచ్‌లో కూడా ఉండదు. అలా జరగాలి అంటే L3 స్విచెస్ ఆర్ రౌటర్ అనేది ఉండాలి. అదేం చేస్తుందంటే పీసీ 1 నుంచి పీసీ 2కి ఈ డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. తను ఎలా రిక్వెస్ట్ చేశారు అనేటప్పటికి ఇక్కడ కాన్ఫిగర్ చేస్తారు రౌటర్‌లో. ఎల్3 స్విచ్‌లో గాని రౌటర్‌లో గాని. దట్ ఈస్ కాల్డ్ 2 వీలాన్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ వీలానింగ్. ఇంటర్ వీలానింగ్. వీలాన్స్ అనేది కాన్సెప్ట్ ఒక వర్చువల్ నెట్వర్క్‌ని క్రియేట్ చేస్తది నెట్వర్క్స్‌లో. ఒక ఇందులోనే ఒక ఆఫీస్‌లోనే 3 డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్‌ని కాన్ఫిగర్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ వీలాన్స్. 3 గాని, మోర్ థాన్ 3 గాని క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్‌కి ఫాస్ట్ అండ్ సెక్యూర్‌గా ఉండడానికి వీలాన్స్ అనేది డిజైన్ చేశారు. అట్ ది సేమ్ టైము అది ఎల్2 స్విచ్‌లో కూడా వర్క్ చేస్తది గానీ, ఎల్3 వాళ్ళే కమ్యూనికేట్ చేయడానికి లేదంటే వేరే డిపార్ట్‌మెంట్‌తో వేరే వీలాన్ ఇది వీలాన్ 10 ఇది వీలాన్ 20 అనుకోండి. ఈ వీలాన్ 10, వీలాన్ 20 కమ్యూనికేట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఆ రౌటింగ్ అనేది రాయలేదు రౌటర్‌లో. స్విచ్‌లో కూడా ఎల్3 స్విచ్‌లో ఈ ఫీచర్ ఉంటది. ఎల్3 స్విచ్‌లో, రౌటర్‌లో. ఇంటర్ వీలానింగ్ అంటారు. వాట్ ఈస్ ఇంటర్ వీలానింగ్ అంటే 2 డిఫరెంట్ వీలాన్స్ కమ్యూనికేట్ ఈచ్ అదర్ ఈస్ కాల్డ్ ఇంటర్ వీలాన్. ఇది రౌటర్‌లో ఉంటది ఈ ఫీచర్. ఎల్3 స్విచ్‌లో ఉంటది. ఓకే. అందుకనే ఎల్3 స్విచెస్ రౌటర్‌లో ఈక్వల్ అంటారు. ఇక్కడ కోర్ రౌటర్‌లోకొచ్చినప్పటికి ఒక రౌటర్ డౌన్ అయినా బ్యాకప్ రౌటర్ అనేది ఉంటది. ఆ రౌటర్‌లో డేటా అనేది ప్యాకెట్స్ త్రూ ట్రాన్స్‌ఫర్ అవుతది. ఇంకోటి మనం ఎప్పుడు యూట్యూబ్ చూసినా, మెయిల్స్ పంపించినా డేటా అనేది ఆహ్, ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుందనే ఒక ఐడియా ఉందా మీకు? ఆ! సారీ నవరేశ్వరి ఆహ్, చెప్తారా ఏంటని? ఒక డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది? ఏమన్నా ఐడియా ఉందా మీకు? అహా! లేదు. నెట్‌లో డేటా అనేది ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతది అనేది. అది ఎలా ఉంటదంటే అయ్యో! ప్యాకెట్స్ అంటారు. నెట్‌లో మీరు ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడేది కూడా స్విచ్చింగ్. దాన్ని ముక్కల కింద కట్ చేసేసుకొని నంబర్స్‌లో కన్వర్ట్ చేసుకొని ఆ! మెషిను అవునండి. ఆహ్, బైనరీ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తది. బైనరీ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆహ్, ప్యాకెట్స్ హెడర్‌లో తన డెస్టినేషను, సోర్స్ అడ్రెస్సు, ఎక్కడి నుంచొస్తుంది, అది ఎన్‌క్రిప్ట్ అయిందా లేదా అనేది ప్యాకెట్స్ డిసైడ్ చేస్తాయి. ప్యాకెట్స్‌లో ఉంటాయన్నమాట. ఎన్‌క్రిప్టెడ్ ప్యాకెట్స్ అని అంటారు. తర్వాత హెడర్‌లో సోర్స్ అడ్రెస్, డెస్టినేషన్ ఇట్లాగన్నీ ప్యాకెట్స్ అనేది నెట్వర్క్ త్రూ ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు డేటా ఆహ్, ఈ ఈ ఇలా బాక్స్‌లాగా సెపరేట్ అవుతూ ఉంటదన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్‌లో వస్తూ ఉంటది ఓకే. ప్యాకెట్స్ త్రూ. అది ఒక అవును. రౌటర్‌లోకొచ్చినప్పటికి మళ్ళీ అది చెక్ చేసుకొని ఎన్‌క్రిప్షన్‌లో ఉందా? లేకపోతే నార్మల్‌గా ఉందా? నార్మల్‌గా ఉంటే దాన్ని ఎన్‌క్రిప్ట్ చేయాలా? ఎక్కడ వీపీఎన్ ఉంది? ఆ వీపీఎన్ ఎలా పనిచేస్తుంది? ఈ రౌటరు, ఫైర్‌వాల్స్ అవన్నీ చెక్ చేసుకుంటదనమాట. అండ్ కంపేర్ టు హబ్ ఎల్2 స్విచెస్ ఆహ్, హ్మ్. రౌటర్ అండ్ ఎల్3 స్విచెస్, రౌటరు, ఫైర్‌వాల్ మోర్ ఇంటెలిజెంట్ డివైసెస్. అవి ఎలా రౌట్ ఎలా చేయాలి? నెక్స్ట్ డెస్టినేషన్ డివైస్ ఏంటి? నెక్స్ట్ హాప్ అంటారు దాన్ని. నెక్స్ట్ హాప్ డివైస్ ఏంటి? అసలా ఎంత వరకు అనేది ఎళ్తుంది. ఇదే ఈ ఈ రౌటింగ్ టేబుల్ స్ట్రక్చర్ అనేది దానికి ఎన్ని రౌటర్‌లు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఆ రౌటర్‌లో ఆ రౌటర్ స్టేట్స్ ఏంటి? అంటే ప్రతి దానికి స్టేట్స్ ఉంటాయి. అయి ఒకసారి నేను చెప్తాను. కిందకెళ్ళినప్పుడు ఉంటాయి. యాక్చువల్లీ ఎలా ఉంటాయంటే స్టేట్స్ ఇదిగోండి. ఇవి స్టేట్స్.
టూ వే కమ్యూనికేషన్, ఎక్స్‌స్టార్ట్, ఎక్స్‌చేంజ్, లోడ్, ఫుల్, ఎస్టాబ్లిష్. రౌటర్‌లోకొచ్చినప్పటికి ఆ రౌటర్ ఇవన్నీ ఈ స్టేట్స్ అన్నీ చెక్ చేసుకుంటదనమాట. అసలు డౌన్ అంటే ఏంటి? టూ వే హ్మ్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఎక్స్‌స్టార్ట్ అంటే ఏంటి? ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? లోడ్ అంటే ఏంటి? ఫుల్ ఎక్స్‌స్టార్ట్ మనకి ఇంటర్వ్యూలోకొచ్చినప్పటికి క్వెషన్ ఎలా ఉంటుందంటే, వాట్ ఈస్ రౌట్ స్టేట్స్ అని అడుగుతాడు. రౌట్ స్టేట్స్ ఓకే. అడిగినప్పుడు మనం ఇది చెప్పాలి. తర్వాత ఆహ్, దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రౌట్స్ ఉన్నాయి? యాస్ ఆల్రెడీ నిన్న చెప్పుకున్నట్టు స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్, డైనమిక్ అనేది ప్రతి దాంట్లో మనం వింటానే ఉంటాము. ఈవెన్ వెబ్‌సైట్స్‌లో కూడా. స్టాటిక్ వెబ్‌సైటు, డైనమిక్ వెబ్‌సైట్స్ అని. అట్ ది సేమ్ టైమ్ స్టాటిక్ వెబ్‌సైట్స్ అంటే సింపుల్ థియరీ. స్టాటిక్ అంటే మాన్యుయల్‌గా కాన్ఫిగర్ చేసేది ఎనీథింగ్. డైనమిక్ అంటే లెర్న్ ఫ్రమ్ ది నైబర్ ఆర్ ఆహ్, ఏదైనా పక్కదాని నుంచి ఇన్‌హెరిటెన్స్ తీసుకుంటది. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రౌటర్ నుంచి ఎగ్జిస్టింగ్ ఆహ్, ఎగ్జిస్టింగ్ రౌటింగ్ టేబుల్ నుంచి ఈ రౌట్స్ అనేది దాంట్లో ఉంటుందనమాట. కాన్ఫిగర్ చేసేస్తాం. నాకు R1 అనే రౌటర్ డౌన్ అయితే, R2 అనే రౌటరు అంటే సోర్స్, డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ అన్నీ కలిసి సేమ్ ఈ ఇంటర్ఫేస్ నుంచి ఈ రౌటర్ అనేది బ్యాకప్ రౌటర్‌గా యాక్ట్ చేయాలి అని చెప్పి కాన్ఫిగర్ చేసేస్తాం. అది డైనమిక్ రౌట్స్ అనేది అప్పుడు ఈ డైనమిక్ రౌట్స్ అనేది ఏదైతే సెకండ్ రౌటర్ ఉంటదో, ఆ రౌటర్‌కి అసైన్ అయిపోతుంది. అందులోనే డైనమిక్ రౌటింగ్‌లోనే మళ్ళీ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఎక్కువగా యూజ్ చేసేయి ఇప్పుడు ఆహ్, బిజిపి, ఓఎస్పీఎఫ్, ఈఐజీఆర్‌పి. మనం ఇక్కడ చూసుకుంటే ఇవి స్టేట్స్‌లో ఉన్నాయి. ఈ స్టేట్స్ మళ్ళీ అడుగుతారు. వాట్ ఈస్ ఓఎస్పీఎఫ్ స్టేట్ అంటారు. ఓఎస్పీఎఫ్ ఈస్ ఎ లింక్ స్టేట్ ప్రోటోకాల్ అని చెప్పాలి. అదే మళ్ళీ బీజీపీ ఏంటంటే వెక్టార్ ప్రోటోకాల్. పాత్ వెక్టార్ ప్రోటోకాల్. హైబ్రిడ్‌కొచ్చినప్పటికి ఏఐజీఆర్‌పి అంటే హైబ్రిడ్ ప్రోటోకాల్ అని చెప్పేసి. ఇవన్నీ ఎడ్జ్ గాని ఇంటర్నల్ నెట్వర్క్ ఓఎస్‌పీఎఫ్‌కేమో ఇంటర్నల్‌గా వాడతారు. ఇంటర్నల్ నెట్వర్క్ ఫాస్ట్‌గా వర్క్ చేయడానికి. అంటే ఇంటర్నల్ నెట్వర్క్ ఫాస్ట్‌గా వర్క్ చేయడంలోనే ఈ ఓఎస్‌పీఎఫ్ కాన్ఫిగరేషన్ ఐ మీన్ వీలాన్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయో, ఈ వీలాన్ అనేది ఎందుకు డిజైన్ చేశారు దాన్ని? ఫాస్ట్ కమ్యూనికేషన్స్‌కి ఆహ్, సెక్యూర్‌కి. సో, వీలాన్ కమ్యూనికేషన్‌లో ఎలా ఉంటుంది? అలాగే ఓఎస్‌పీఎఫ్. సో, వీలాన్ మీకు ప్రాక్టికల్ చూపిస్తే ట్రైలర్స్. ఇంకా చిన్న డౌట్ ఉన్నా గాని అడగండి చెప్తాను. ఒకవేళ అర్థం కాకపోతే. హ్మ్. ఓకే అండి. ఇంత పెద్ద పెద్ద నెట్వర్క్‌లో ఓఎస్‌పీఎఫ్‌లనేవి వాడతారు. అంటే స్టార్టింగ్ కదండీ కొంచెం ఫస్ట్ 2 ఆ! క్లాసెస్ ఆ! అదే అందుకనే ఇప్పుడు మీరు దీంతో ఫాలో అయిపోతుంది. తర్వాత నేను మళ్ళీ జీరో నుంచి చెప్తాను. ఎందుకంటే ఇది ఆ! స్విచ్, రౌటర్ అనే అర్థం కాకోకుండా మనం ఎదరికెళ్ళలేము. అవునండి. ఆల్రెడీ మీకు బేసిక్ ఐడియా ఉంది కాబట్టి మీరు కొంచెం ఫ్లోలో ఉన్నారు. మన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది. ఇలా ఇక్కడ ఈ రౌటర్‌కి ఒక 10 వీలాన్స్ కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి. ఒక ఒక రౌటర్‌లో. ఒక రౌటర్ నుంచి స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్‌కి ఒక 10 వీలాన్స్ ఏమన్నా కనెక్ట్ చేసుకున్నాడు. ఓకే. నా దగ్గర డబ్బులు లేవు. నాకు అడిషనల్‌గా డివైస్ అవసరం లేదు. ఈ రౌటర్‌నే ఈ 48 ద 28 పోర్ట్సో, 24 పోర్ట్సో, 48 పోర్ట్స్ రౌటర్‌నే నేను చిన్న ఆర్గనైజేషన్ నాకు దీంట్లోనే నేను కనెక్ట్ చేసేసుకుంటాను అనుకుంటే, అప్పుడు దీంట్లో కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు వీలాన్స్‌ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే రౌటర్స్‌లోని వీటీపీ అని ఉంటుంది. అది వీటీపీ ఒక సర్వర్ వీటీపీ అనేది ఒక ఫంక్షను. అదేం చేస్తుందంటే, ఈ వీలాన్స్ అనేది మనం L2 స్విచ్‌లోని లేయర్ 2 స్విచ్‌లోని మాన్యుయల్‌గా కాన్ఫిగర్ చేస్తాం. అదే L3 స్విచెస్ రౌటర్‌లోకొచ్చినప్పటికి వీటీపీ అనే ఫంక్షన్ ఉంటుంది. వీటీపీ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఒక ఎన్ని వీలాన్స్ అనేది క్రియేట్ చేయమంటారు, ఎన్ని మోడిఫై చేయమంటారు, ఎన్ని డిలీట్ చేయమంటారు అనేది అదే ఆ ఫీచర్స్ ఉంటదనమాట. అంటే ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే ఆహ్, ఆహ్, బ్లూటూత్‌ని ఇదివరకు మనం డేటా పంపించాలంటే ఇన్‌ఫ్రా
ఇన్‌ఫ్రా టెక్నాలజీ అనే ద్వారా పంపించేవాళ్ళు. లేటర్ బ్లూటూత్ వచ్చింది. సేమ్ డివైస్‌లోనే. ఇప్పుడు ఇన్‌ఫ్రా అనే టెక్నాలజీ దేనికి వాడుతున్నాం మనం? టీవీ రిమోట్‌లో కమ్యూనికేట్ చేస్తున్నాం. హ్మ్. తర్వాత బ్లూటూత్. బ్లూటూత్ సేమ్ డివైస్‌లో. ఓహ్! ఎనాన్స్‌మెంట్ అంటే ఎగ్జిస్టింగ్ డివైస్ నుంచి ఇంప్రూవ్ చేసిన టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్‌లో దాని ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఆ ఫీచర్స్‌ని మనం నెక్స్ట్ ఫంక్షనల్స్‌లో వాడతాం. ఇప్పుడు ఎల్2 స్విచెస్‌లో ఉన్నది ఆహ్, ఎల్2 స్విచెస్‌లో ఓన్లీ వీలాన్ కాన్ఫిగరేషన్ మాన్యుయల్‌గా చేస్తాము. ఇలాగ క్రియేట్ వీలాన్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ ఐపీ అడ్రెస్ దాని సబ్‌నెట్ అని చెప్పేసి ఆ ఇంటర్ఫేస్ నేమ్ ఇచ్చేసి క్రియేట్ చేస్తాం. కానీ ఇక్కడికొచ్చినప్పటికి జస్ట్ నాకు ఇన్ని ఎన్ని ఇంటర్ఫేస్‌లనేది అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇంటర్ఫేస్‌లంటే యాక్చువల్లీ ఫస్ట్ నేను చెప్తా. మళ్ళీ ఇంటర్ఫేస్ ఇన్సర్చ్ ఈ పోర్ట్స్‌ని కనెక్ట్ చేసిన దాన్ని ఇంటర్ఫేస్‌లంటారు. ఇప్పుడు సపోజ్ ఇది కనెక్షన్ ఉందనుకోండి. దీని నుంచి దీనికి డెస్క్‌టాప్‌కి ఇదొక ఇంటర్ఫేస్. ఇప్పుడు మన మధ్య ఇంటర్ఫేస్ ఏముంది చెప్పండి ఇప్పుడు? నేను మీతో ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను. ఇంటర్ఫేస్ ఏంటి? గూగుల్ మీట్. గూగుల్ మీట్. అదొక ఇంటర్ఫేస్. సో, ఇక్కడ మనకి ఇక్కడికొచ్చినప్పటికి ఏ పోర్ట్‌లో, ఏ పోర్ట్‌లో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మీరు యూజువల్‌గా మీ సర్వర్స్ కూడా ఈ స్విచెస్, రౌటర్స్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. అవేం చేస్తాయి? మీ డేటా ఆ సర్వర్ నుంచి డేటా అనేది ల్యాప్‌టాప్స్‌కి తీసుకుంటది. ఎవరు? ఎవరైనా ఎండ్ పాయింట్‌లో వర్క్ చేసే వాళ్ళని. ఎండ్ పాయింట్‌లో యాక్సెస్ చేసే డివైస్‌ని యాక్సెస్ పోర్ట్ ఆర్ యాక్సెస్ డివైస్ అంటారు. యాక్సెస్ పోర్ట్ ఆర్ యాక్సెస్ డివైస్. అట్లాగే సేమ్ ఇప్పుడు ఇదే రౌటర్ ఉంది. ఇదే స్విచ్ ఉంది. ఈ స్విచ్ నుంచి ఇక్కడ ఒక రౌటర్ ఉంది. కనపడుతుందండి? హ్మ్. ఇంటర్నెట్, రౌటర్, స్విచ్. ఈ 2 డివైస్‌ల మధ్య కనెక్షన్‌నే ట్రంక్ పోర్ట్ అంటారు. ట్రంక్, బంతెన లేదా ఓకే. కనెక్టెడ్ కనెక్షన్‌ని ట్రంక్ అంటారు. ఎండ్ పాయింట్ డివైస్‌ని యాక్సెస్ అంటే 2 డివైస్‌ల మధ్య కనెక్షన్స్‌ని ట్రంక్ పోర్ట్ అంటారు. ఈ క్వెషన్ అడుగుతారు మిమ్మల్ని. వాట్ ఈస్ యాక్సెస్ పోర్ట్? వాట్ ఈస్ ట్రంక్ పోర్ట్? ఇప్పుడు మీరు ప్రతీదీ డీప్‌గా ఎళ్లి ఆహ్, మళ్ళీ జీరో నుంచి మనం అక్కడే ఉండిపోయేదానికన్నా మీకు ఇంటర్వ్యూలో ఏ టైప్ అడుగుతారు అనేది కాన్సెప్ట్‌లు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అన్ సే అర్థమవుతుందండి? హ్మ్. అర్థమైందండి. ఇది ఈ ఈ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారనుకోండి నెట్వర్కింగ్ అని చెప్పేసి ఆహ్, ఇప్పుడు మీరు చేసింది విండోస్‌లోనే. మీ రెజ్యూమ్ అంతా చేంజ్ చేసేసి నెట్వర్క్ ఎల్2 ఇంజినీర్ అని చెప్పేసి పెట్టేసి ఆ! అని అడిగినప్పుడు పెట్టినప్పుడు నౌకరీలో అప్‌డేట్ చేసుకున్నప్పుడు వాళ్ళేం అడుగుతారంటే వాట్ ఈస్ ఓఎస్ఐ లేయర్ అంటారు. వాట్ ఈస్ ఓఎస్ఐ లేయర్ అని చెప్పేసి అంటారు. ఓఎస్ఎల్ ఈస్ ఏ స్ట్రక్చర్ ఇట్స్ లైక్ ఏ స్కెల్టన్. Skeleton is a it and it's a hard uh, core of the body. అంటే అదే మెయిన్ పార్ట్. ఎందుకంటే ఆ ఓఎస్ఐ లేయరే డిజైన్ చెప్తుంది. ఫిజికల్ లేయరు, అప్లికేషన్ లేయర్. ఫిజికల్ లేయర్ టు అప్లికేషన్ లేయర్. అదేంటంటే ఫిజికల్ లేయర్ ఇప్పుడు మనం స్కెల్టన్ ఉంది. స్కెల్టన్ మీద వెయిన్స్ ఉంటాయి. వెయిన్స్ మీద బ్లడ్ ఉంటుంది. బ్లడ్ మీద మళ్ళీ ఆహ్, ఈ ఈ కండరాలు, తర్వాత స్కిన్ను. ఇట్లాగా మీరు ఫస్ట్ మనకేదన్నా దెబ్బ తగిలిందనుకో, ఫస్ట్ మన కింద పడిపోయాము. ఎక్కడ తగులుతది? స్కిన్ మీద తగులుతది ఆబ్వియస్‌లీ. అట్ ద సేమ్ టైమ్ హ్మ్. నెట్వర్క్ ఎప్పుడైనా డౌన్ అయిందంటే, మనం ఫస్ట్ చెక్ చేయాల్సిందేంటి? ఎనకాల కేబుల్ ప్రాపర్‌గా ఉందా? లేదా? కనెక్షన్స్ ఏమన్నా ఊడిపోయినాయా ఏంటి? ఇప్పుడు మీకు అలర్ట్ చూసే ఉంటారు మీరు. కొన్నిసార్లు సర్వర్ ఆఫ్ అయింది అంటే, ఆఫ్‌లైన్‌లోకెళ్ళిందంటే మేబీ అక్కడ ఏదైనా లూజ్ కనెక్షన్ అయ్యి ఉండాలి. లేదా ఆ సర్వర్‌కొచ్చి రౌటర్ డౌన్ అయ్యి ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిజికల్ లేయర్ చెక్ చేయమని చెప్తాం. ఫిజికల్ లేయర్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ కనెక్షన్స్. ఫిజికల్ కనెక్షన్స్. అక్కడి నుంచి అదే మీ మీ పని అంతవరకే విండోస్‌లోనే. అదే అప్పుడేం చెప్తాం మీరు సింపుల్‌గా దాని గురించి నోట్స్ రాసేసి ఐ హావ్ రిసీవ్డ్ ఎన్ అలర్ట్ ఫర్ ది విండోస్ ఆఫ్‌లైన్ అని చెప్పేసి రాస్తారు.
రాసేసి దానికి ఎందుకు రీజన్ అని ఏంటంటే వి ఆర్ చెకింగ్ విత్ ఇంటర్నల్లీ వి ఆర్ కొలాబరేట్ విత్ నెట్వర్కింగ్ గైస్ అని చెప్పేసి ఆ సర్వర్ వేరే నుంచి పింగ్ అవుతుందా లేదా? ఏ ఇంటర్ఫేస్ డౌన్ ఉంది? యాక్చువల్లీ సర్వర్‌లు కూడా 2 పోర్ట్‌లు ఉంటాయి. అది అది మీరు లాగ్స్‌లోకెళ్తే తెలుస్తది. ఎన్ని ఏంటి ఇంటర్ఫేస్ 1 డౌన్ అయిందా? ఇంటర్ఫేస్ 2 డౌన్ అయిందా అనేది. అప్పుడు మనం ఏం చెప్తాం ఫిజికల్ కనెక్షన్ డౌన్ అయింది. అందుకనే ఒక 5 మినిట్స్ ఆగింది అని నోట్స్ పెట్టి క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ టైమ్ అది ఓకే. ఫ్రీక్వెంట్‌గా జరుగుతుంది అంటే అప్పుడు ఆ కేసు అదేదైతే ఉందో అలర్టెడ్ ఇష్యూ అది నెట్వర్క్‌లోకి మూవ్ చేసి సర్వర్ అంతా బానే ఉంది. సర్వర్ అయితే షట్ డౌన్ అవ్వలేదు. సర్వర్ షట్ డౌన్ అవ్వలేదు. ఓన్లీ నెట్వర్కే ఆఫ్‌లైన్‌లోకెళ్ళింది. నెట్వర్క్ వల్లే డివైస్ ఆఫ్‌లైన్‌లోకెళ్ళింది అని చెప్పేసి నెట్వర్క్ ఎందుకు ఇష్యూ వస్తుందో అని చెప్పేసి వాళ్ళని చెక్ చేయమంటాం. అట్ ది సేమ్ టైమ్ మీరే యాస్ ఎ నాక్ ఇంజినీర్ అనుకోండి. నెట్వర్క్ ఇంజినీర్ అనుకోండి. ఆహ్, ఓఎస్ఐ లేయర్‌ని తీసుకొని ఓఎస్ఐ లేయర్ అది హార్ట్ ఆఫ్ ది కెనాల్ అన్నమాట. ఇప్పుడు ప్రతి దానికి ఆహ్, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటది. ఇప్పుడు మన బాడీ ఉందనుకోండి. మన బాడీలో ఏంటి ఇంపార్టెంట్? బ్రెయిన్ అండ్ హార్ట్. బ్రెయిన్ అండ్ హార్ట్. ఒకవేళ హార్ట్ ఆగిపోయిందనుకో మొత్తం ఏమి పని చేయదు కదా! సేమ్ అట్లాగే ఈ ఓఎస్ఐ లేయర్ మోడల్ కూడా ఇది డిసైడ్ చేస్తది. అంటే ఏది పని చేస్తుంది, ఏది చేయట్లేదు అనేది ఇది చెప్తుంది. ఇట్స్ లైక్ ఎ బ్రెయిన్ లాగా. కానీ దీన్ని మనం యూజ్ చేసుకొని ఆహ్, ఏది హార్ట్ అనేది మనం చెప్పొచ్చిక్కడ. ఇప్పుడు ఒక్కొక్క సినారియోలో ఒక్కోటి హార్ట్ అని చేంజ్ అయిపోతూ ఉంటది. ఇప్పుడు ఫిజికల్ లేయర్ ఓఎస్ఐ లేయర్‌లో మనకేదైనా అలర్ట్ వచ్చినప్పుడు సిస్టమ్ పనిచేస్తుంది. లేదా నెట్వర్క్ వస్తుంది. నెట్వర్క్ స్లో అవుతుంది. నెట్వర్క్ బ్రేక్ అవుతుంది. సో, ఈ నెట్వర్క్ ఎలా ప్రెజెంట్ అవుతుంది? తర్వాత ఏం యాక్సెస్ చేస్తున్నారు? ఇవన్నీ ఈ ఓఎస్ఐ లేయర్‌లోనే తెలుస్తది. ఫిజికల్ లేయర్ అంటే ఏంటి? డేటా లింక్ లేయర్ అంటే ఏంటి? నెట్వర్క్ లేయర్ అంటే ఏంటి? ఈ ట్రాన్స్‌పోర్ట్ లేయర్ అంటే ఏంటి? ఈ సెషన్ లేయర్ అంటే ఏంటి? ప్రెజెంటేషన్, అప్లికేషన్ లేయర్ ఇట్లాగా. ఇది ఒక్కటి నేర్చుకుంటే నెట్వర్క్ మొత్తం వచ్చేసినట్టే మనకి. సో, ఇవన్నీ నేను మళ్ళీ మీకు రివైండ్ చేసినప్పుడు చెప్తాను. ఇక్కడికొచ్చినప్పటికి ఓకే. ఆహ్, కోర్ రౌటింగు, రౌటింగ్ టేబులు, రౌటింగ్ టైప్స్. తర్వాత మళ్ళీ డైనమిక్ రౌటింగ్‌లో ప్రోటోకాల్స్ ఏంటి? వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్ ఇన్ డైనమిక్ రౌటింగ్? డైనమిక్ రౌటింగ్‌లో ఎక్కువగా యూజ్ చేసేది లింక్ స్టేట్ ప్రోటోకాల్ అండ్ పాత్ వెక్టర్ ప్రోటోకాల్. ఇవేంటంటే లింక్ స్టేట్ ప్రోటోకాల్ ఇంటర్నల్‌గా యూజ్ చేస్తారు. పాత్ వెక్టర్ ప్రోటోకాల్ ఈస్ నథింగ్ బట్ బీజీపీ ప్రోటోకాల్ హెడ్జ్ రౌటర్ లాగా యాక్ట్ చేసే దగ్గర యూజ్ చేస్తారు. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్ వీలానింగ్. ఇంటర్ వీలానింగ్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా! 2 వీలాన్ కమ్యూనికేషన్ ఈచ్ అదర్ దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ వీలానింగ్. అది ఆ రెండిటిని కాన్ఫిగర్ చేయడమే ఇంటర్ వీలానింగ్ కాన్సెప్ట్. ఇక్కడికొచ్చినప్పటికి హై అవైలబిలిటీ అనేది చూస్తుంటారు. ఈ మాట మనం ఫైర్‌వాల్ ఎక్కువ వాడుకుంటాం. ఒక ఫైర్‌వాల్ డౌన్ అయినా ఇంకో ఫైర్‌వాల్ యాక్టివ్‌లో ఉండేలాగా. ది సేమ్ కాన్సెప్ట్ రౌటర్‌లో కూడా తీసుకొచ్చారు. ఆ రౌటర్‌లో ఆహ్, ఈ హెచ్ఎస్ఆర్‌పి, వీఆర్ఆర్‌పి. హెచ్ఎస్ఆర్‌పి అంటే ఏంటి? వీఆర్ఆర్‌పి అంటే ఏంటి? ఈ ఈ ఈ హెచ్ఎస్ఆర్‌పిలో ఒక్కొక్క మాక్సిమం మనం ఎక్కువగా చూస్తున్నది సిస్కో ప్రొపెరెన్సీ. అవి ఎలా ఉంటాయంటే ఆటిల్ని ఓన్‌గా క్రియేట్ చేసిన కంపెనీ వాడు. ఇప్పుడు ప్రతి కంపెనీ ఒక ఓన్ టూల్ ఉన్నట్టు ఇప్పుడు మనకి ఎన్‌ఎన్‌సి ఉన్నట్టు ఈడు కొన్ని ప్రోటోకాల్స్‌లో ఈడి ఓన్ ఉంటాయన్నమాట. సిడిపి లేకపోతే హెచ్ఎస్ఆర్‌పి. ఇది వర్చువల్ రౌటర్ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుందంటే ఒక గేట్‌వే డౌన్ అయినా, ఒక రౌటర్ డౌన్ అయినా రెండోది అవైలబుల్ అయ్యి ఉండేలా చూసుకుంటది. సేమ్ కాన్సెప్ట్. హ్మ్. మనం ఇందాక రౌటర్ కాన్సెప్ట్‌లో ఒక 2 కనెక్షన్స్ ఉన్నప్పుడు 2 లాన్స్ ఉన్నప్పుడు అవి ఎలా పనిచేయాలి అనేది ఈ ఫంక్షన్ డిసైడ్ చేస్తది. ఈ ఫంక్షన్స్ అనేది ఆహ్, ఒక అది అంటే ఒక 2 కనెక్షన్‌లున్నాయి. ఒక కనెక్షన్ డ్రాప్ అయింది ఎనకాల. సో, ఈ 2 కనెక్షన్‌లకి ఒక కనెక్షన్ డ్రాప్ అయింది. లోపలున్న ఫంక్షన్ ఏదైతే ఉందో అది డిసైడ్ చేస్తది. బాబు ఒకటి డౌన్ అయింది. సో, రెండో దానికి నువ్వు రెడీగా ఉండాలని జెప్పేసి అది యాక్టివేట్ చేస్తదనమాట. హెచ్ఎస్ఆర్‌పి, వీఆర్ఆర్‌పి. తర్వాత లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ కూడా సేమే. సో, లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మీరు యూట్యూబ్ ఛానెల్ చూస్తున్నారు. నేను జీమెయిల్ యాక్సెస్ చేస్తున్నాను.
ఇద్దరిలో డేటా ఎక్కువ ఎవరికి కావాలి? యూట్యూబ్. యూట్యూబ్‌కి ఎక్కువ డేటా ప్యాకెట్స్ త్రూ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అవును. అది మీకు ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు ఇదేం చేస్తుందంటే ఆల్రెడీ డేటా అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. ఇక్కడ ఈమెయిల్ అనేది యాక్సెస్ అవ్వట్లేదు. యాక్చువల్లీ కంపేర్ టు యూట్యూబా, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఆల్రెడీ ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు. మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకేదో అవసరమయ్యి యూట్యూబ్ ఓపెన్ చేసి మీ సొల్యూషన్ కోసం యూట్యూబ్‌లో చెక్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ సీఈఓ ఈమెయిల్ పంపించడానికి చూస్తే ఆ ఈమెయిల్ ఎళ్ళట్లేదు. ఎందుకంటే డ్యూ టు ద నెట్వర్క్ ఇష్యూ. ఎందుకు అవ్వట్లేదని చెక్ చేస్తే నాకు చిన్న చిన్న కంప్లెయింట్‌లే కింద ఉంటాయి గానీ, ఇవే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట. ఇంటర్వ్యూలో కూడా ఒక 2 పీ1లొచ్చినియి. 2 పీ1లో మీరు ఏది ప్రయారిటీగా తీసుకుంటారు అని అడుగుతారు. మీ ఎల్2 ఇంజినీర్‌కి వచ్చినప్పటికి. ఏది ప్రయారిటీగా ఉంటున్నాడో ఒకటేమో నెట్వర్క్ డౌన్ అయిపోయింది. ఇంకోటేమో సీఈఓ ఈమెయిల్ ఎళ్ళట్లేదు. ఎందుకో చెక్ చేయాలి ఇమ్మీడియేట్‌గా అని చెప్పేసి అంటాడు. అని అడిగినప్పుడు దానికి స్మార్ట్‌గా ఆన్సర్ చేయాలనమాట. ఒక నేను ఎల్2 ఇంజినీర్‌గా ఉన్నప్పుడు ఆహ్, ఒక నెట్వర్క్ మొత్తం ఒక సైట్ మొత్తం డౌన్ అయిపోయింది. అట్ ది సేమ్ టైమ్ మన సీఈఓ కాల్ చేసి, "బాబు నాకు నెట్ రావట్లేదు. నువ్వు ఒకసారి చెక్ చెయి" అంటే వెంటనే ఇద్దరితోని కమ్యూనికేట్ చేయాలి సైమల్టేనియస్‌గా. ఒకరితో కాల్ చేసి వెంటనే కస్టమర్‌కి ఇన్ఫార్మ్ చేసి, "మీ సైట్‌లో నెట్ అనేది మొత్తం డివైస్‌లన్నీ డౌన్ అయిపోయినాయి. మీరేమన్నా చేస్తున్నారా?" అని చెప్పేసి. అట్ ది సేమ్ టైమ్ సీఈఓ కూడా మన లీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి బ్రో ఇలాగ నాకు ఈ ఇలా 2 కాల్స్ వచ్చినాయి. 2 అలర్ట్స్ వచ్చినాయి. ఒకటి ఒకటి రిక్వెస్ట్, ఇంకోటేమో అలర్ట్. ఒకటేమో ఎంటైర్ సైట్ డౌన్ అయింది. ఇంకోటేమో ఇలాగా ప్రయారిటీ బేస్ రిక్వెస్ట్ వచ్చింది. ఏది తీసుకోమంటారంటే తనకి ఇన్ఫార్మ్ చేస్తే తను డిసైడ్ చేసుకుంటాడనమాట. ఓకే. నువ్వు సీఈఓ దాని మీద వర్క్ చేయి. ఇంకో ఇంజినీర్ అసైన్ చేస్తాను దానికి అని చెప్పేసి. సో, ఇలాంటి ప్రయారిటీ బేస్డ్ క్వెషన్స్ అన్నీ ఇంటర్వ్యూలో ఉంటాయి. ఇప్పుడు ఈ నెట్వర్క్ బేస్ మీద ఉన్నప్పుడు. అది అది ఒక ఎంటైర్ సైట్ డౌన్ అయిందా? లేకపోతే ఓన్లీ ఈమెయిల్ ఎళ్ళడానికి ఆ ప్రోటోకాల్ స్టాప్ అయిందా? ఇవన్నీ ఈ ప్రోటోకాల్ ఫంక్షన్స్ ఈస్ నథింగ్ బట్ ప్రోటోకాల్స్. ప్రోటోకాల్స్ అనేది ఎట్లాగెళ్తాయి? ఎలా ఎలా వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తది. ప్రతిదానికి ఒక ప్రోటోకాల్ ఉంటదంటారు. ఇప్పుడు ఎవరినైనా మనం బయట ఎమ్మెల్యేని, ఎంపీలో మీట్ అవ్వాలనుకోండి డైరెక్ట్‌గా ఎళ్తే ఏమంటాడు? వాడు మనల్ని లోపలికెళ్ళనిస్తాడా? చెక్ చేసి లోపలికెళ్ళనిస్తాడు. అంటే ప్రోటోకాల్ అంటాడు. ప్రోటోకాల్ అంటే ఆడి రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎవరు పడితే ఆడిని ఎళ్ళనివ్వకోకుండా చెక్ చేసి ఆథరైజ్డ్ పర్సన్ తెలిసినోళ్ళని లేదా హార్మ్‌లెస్ పర్సన్‌ని పంపించడమే వాడి డ్యూటీ. అట్ ది సేమ్ టైమ్ ఈ ఫంక్షన్స్ కూడా ఇలాగే వర్క్ చేస్తాయి. ఈ ప్రోటోకాల్స్ కూడా. ఈ రౌటింగ్ టేబుల్‌లో ఈ ఐపీ వస్తుందా? మీ ఇంటికాడ మీరు రౌటర్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీరు రౌటర్ కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఆహ్, ఎవరో బయట నుంచి ఒక డేటా మీ రౌటర్‌ని బ్రేక్ చేయడానికి చూస్తున్నారు. యూజువల్‌గా అందరూ ఏం చేస్తారంటే అడ్మిన్ పెట్టేస్తారు. మీ వైఫై పక్కనోడికి తెలిసిందనుకోండి. స ఒక వైఫై టూల్ యూజ్ చేసి మీ వైఫై హ్యాక్ చేసి మీ రౌటర్‌లోకొచ్చేస్తాడు. మీ రౌటర్‌లోకొచ్చిన తర్వాత అక్కడ లిస్ట్ చూస్తాడు. ఎన్ని డివైస్‌లు కనెక్ట్ అయినాయని. చూపిస్తాయి. ఇందాక రౌటింగ్ టేబుల్ చూసినట్టు రౌటింగ్ టేబుల్‌లో ఇలా ఎన్ని డివైస్‌లున్నాయి, ఎక్కడి నుంచున్నాయి, ఏంటి ఇదిగోండి. ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి ఒకడు కనెక్ట్ అవుతున్నాడు. కనెక్ట్ అయినప్పుడు ఈ రౌటర్‌లోకొచ్చేసాడు. ఈ రౌటర్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని డివైస్‌లున్నాయి, యాహ్! ఏం ల్యాప్‌టాప్ ఉంది, ఎన్ని ల్యాప్‌టాప్‌లున్నాయి, ఎన్ని మొబైల్స్ ఉన్నాయి, ఆ ఐపీ అడ్రెస్‌లు, మ్యాక్ అడ్రెస్‌లు మొత్తం అన్నీ తీసేసుకుంటాడు. నోట్ చేసి పెట్టుకుంటాడు. నోట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ టైమ్ ఏదన్నా బగ్ రెడీ చేసుకొని ఆల్రెడీ ఆడికి యాక్సెస్ వచ్చేసింది. యాక్సెస్ వచ్చేసినప్పుడు ఆ బగ్ తోరు మీ మొబైల్‌లోకి పంపిస్తాడు. ఎలాగంటే ఒక డమ్మీ ఈమెయిలో, లేకపోతే మీకు లోన్ వచ్చిందనే లింక్ తోటో ఏదో విధంగా ఆ లింక్ యూజ్ చేసి లోపలికొస్తాడు. ఆ లింక్ ఓకే. మీ లోపలికి రావడానికి వరకు ఆహ్, ఆడు హ్యాకర్ ఏదో రకరకాల బగ్స్ అనేది క్రియేట్ చేస్తుంటాడు. తర్వాత ఏపీకే ఫైల్స్ క్రియేట్ చేస్తాడు. వైరస్, మాల్‌వేర్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని లోపలికొస్తాడు. కానీ దానికన్నా ముందు ఆడు రాకోకుండా డీమిలిటరైజ్డ్ జోన్ అని జెప్పేసి ఫైర్‌వాల్స్‌లో ఉంటది. ఫైర్‌వాల్స్‌లోని తర్వాత రౌటింగ్ పాలిసీస్ ఉంటాయి. ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ అని. అవి ఏం జేస్తాయంటే
తెలిసిన ఐడెంటిఫైడ్, అలౌడ్ ఈ ఐపీలు మాత్రమే అలౌ చెయ్యి అని జెప్పేసి మన రౌటర్ పాలిసీలో రాస్తాము. ఈ ఈ ఈ ఐపీ బయటికెళ్ళి గూగుల్ కాడికెళ్ళి నాకు డేటా తీసుకురావాలి. వచ్చినప్పుడు మళ్ళీ ఆ గూగుల్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇదేని ఐపీని అలౌ చేయాలి. ఇయన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడికెళ్ళి హ్మ్. ఈ ఇంటర్నెట్ నుంచి ఈ రౌటర్‌కి ఇంత కమ్యూనికేషన్ జరుగుతది. సింక్రనైజేషన్, అక్నాలెడ్జ్‌మెంట్. ప్రతి దాంట్లో కామనే. డీఎన్ఎస్‌లో గాని, డీఎంజెడ్‌లో గాని, డీహెచ్‌సిపిలో గాని. సో, ఈ టూ వే కమ్యూనికేషన్ అనేది అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోతూ ఉంటది. ఈడు నీకొచ్చాడు ఒక ఐపీ అడ్రెస్ నుంచి బయట నుంచి రాగానే మీ నెట్వర్క్‌లోకి మీరు స్ట్రిక్ట్‌గా కాన్ఫిగర్ చేశారనుకోండి రౌటరు. నేనొచ్చి మీ మొబైల్ నుంచి మీ వైఫై రౌటర్ కనెక్ట్ అవుదామంటే అది కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే మీరు లిమిటెడ్ డివైస్‌లు సెట్ చేశారు. మీ మ్యాక్ అడ్రెస్‌లు, ఐపీ అడ్రెస్‌లతో బైండ్ చేశారు. పోర్ట్ సెక్యూరిటీ అనేది చేసేశారు. సో, ఆ డివైస్‌లు అక్కడి నుంచి ఇంకా వేరే డివైస్‌లనేది కనెక్ట్ అవ్వవు. కనెక్ట్ అయ్యే వరకు మనం ఆథరైజేషన్ చేసేంత వరకు కూడా అది లోపలికెళ్ళనివ్వదు డేటాని. రౌటర్ అంత స్ట్రిక్ట్‌గా వెరిఫై చేస్తది. కొన్ని సార్లు ఈ రౌటర్‌ని, ఫైర్‌వాల్స్‌ని కూడా బైపాస్ చేస్తారు. ఈ హై అవైలబిలిటీ అంటే ఏంటి? ఇవన్నీ ఒకసారి మీరు ఏదో టైంలో ఈరోజు కంప్లీట్‌గా ఒకసారి చూసారనుకోండి. మీకు హ్మ్. ఆహ్, ఈ వాట్ ఈస్ హెచ్ఎస్ఆర్‌పి అండ్ ఈ హోస్ట్ అంటే ఏంటి? వర్చువల్ అంటే ఏంటి? ఈ జిఎల్‌బిపి అంటే ఏంటి? ఇవన్నీ ఒకసారి చూసారనుకోండి మీకొక ఐడియా వస్తది. ఓన్లీ డెఫినిషన్ వైజే. అంటే ఆహ్, నెక్స్ట్ లెవెల్‌లో మీరు ఇంకా స్టార్టింగ్ లెవెల్‌లో ఉన్నారు కాబట్టి ఒక డెమో కింద ఉంటది. ఇవన్నీ ఒక బ్రీఫ్ ఇచ్చాననుకోండి. నెక్స్ట్ మీరు చదివినా లేకపోతే మనం ఇంకో క్లాస్‌లోకెళ్ళి ఓఎస్ఎల్ఏ నుంచి మొదలుపెట్టినా మీకింకా సెకండ్ టైమ్ రివిజన్ అయినట్టుంటది. ఓకే. రౌటింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రౌటింగ్ ప్రాసెస్ ఎలా ఉన్నదంటే ఈ ఇదిగోండి. ఈ ఈ బాక్స్‌లాగా ఈ బాక్స్‌లు ఎలా అయితే ఉన్నాయో, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నా మాటలన్నీ ఇలా బాక్స్‌లో ప్యాకెట్స్‌లో పెట్టి మీ దగ్గరికి పంపిస్తుందనమాట డేటా. అంత ఫాస్ట్‌గా. అంతగా ఫాస్ట్‌గా జరుగుతుందంటే, ఈ నెట్వర్కు ప్రాసెస్ అనేది ప్యాకెట్ డ్రాప్ లేకుండా కంటిన్యూయస్‌గా ఈ ప్యాకెట్ ట్రేస్ ఆహ్, ప్యాకెట్స్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి. అది ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది రౌటింగ్ ప్రాసెస్ అనమాట. రౌటింగ్ హ్మ్. ప్రాసెస్ ఏంటి అంటే సోర్సు, డెస్టినేషను, ప్యాకెట్ సైజు, రౌటింగ్ టేబుల్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుందనేది దీంట్లో చూసుకుంటది. ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ హైదరాబాద్‌లో ఉన్నారు. నేను భీమవరంలో ఉన్నాను. ఈ మాటలన్నీ మీకు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ప్యాకెట్స్ త్రూ ట్రాన్స్‌ఫర్ అవుతుంది అంటే మన మధ్య కొన్ని వందల రౌటర్లుంటాయి. ఆ రౌటర్లు ఏం చేస్తాయంటే, ఆ ఐఎస్‌పి వోడు ఒక అన్ డైనమిక్‌లో కాన్ఫిగ డైనమిక్‌లో కాన్ఫిగ్ చేస్తాడు. ఒకవేళ ఈ రౌటర్ డౌన్ అయిందంటే, మెయిన్ ఒక స్టాటిక్ రౌటర్ ఉంటది. స్టాటిక్ రౌటర్ నుంచి ఓహ్, డైనమిక్ రౌటర్స్‌ని ఎనేబుల్ చేసుకొని, ఈ రౌటర్ నుంచి ఒకవేళ ఈ రౌటర్ డౌన్ అయిందా, వెంటనే ఇది వేరే రౌటర్ కనెక్ట్ అయిపోవాలి. వితిన్ సెకండ్స్‌లో అన్నమాట. ఆ ప్యాకెట్ లాస్ అనేది ఎక్కడ ఉండకూడదు. అని అందుకని అన్ని రౌటర్స్ పెడతారు. ఆ రౌటింగ్ టేబుల్ ఏం చేస్తుందంటే, ఒక రౌటర్ కాకపోతే ఇంకో రౌటర్, ఇంకో రౌటర్ కాకపోతే ఇంకో రౌటర్. ప్యాకెట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాస్ అవ్వకూడదని. ఇప్పుడు మొన్న డెమో సెషన్‌లో చూస్తే అతని వాయిస్ అంతా బ్రేక్ అయిపోయి ఉంది. ప్యాక హ్మ్. అవును. ఆ! అక్కడ ఏమవుతుందంటే ప్యాకెట్ లాస్ అంటారు దాన్ని. ప్యాకెట్ లాస్. అంటే ఇప్పుడు ఆహ్, ఈ 1, 2, 3 ఉందనుకోండి. తను హలో అన్నాడు. హలో అండి, హాయ్ అండి అని చెప్పేలోపు ఈ మధ్యలో ప్యాకెట్ అనేది డ్రాప్ అయిపోయింది. ప్యాకెట్ డ్రాప్ అయిపోయిందంటే ఎక్కడన్నా చాలా రీజన్స్ ఉంటాయి. ఒకవేళ ఆ కేబుల్ ఏమన్నా ట్విస్ట్ నలిగిపోయి ఉండొచ్చు. లేకపోతే ఆహ్, ప్యాకెట్‌లో ఆహ్, ఆహ్, ప్యాకెట్ లాస్ అనేది ఎలా జరుగుతూ ఉంటదంటే లెంగ్తీ కేబుల్. మాక్సిమం ఒక రౌటర్ నుంచి ఒక స్టాండర్డ్ మెజర్‌మెంట్స్ ఉంటాయి. ఏడీ వాల్యూస్ అంటారనమాట. ఆ వాల్యూస్ కన్నా ఎక్కువ దూరం ఉంటే ఆహ్, డేటా అనేది లాస్ అయిపోతూ ఉంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఓకే. రౌటర్ ఉంది. మీ ఇంట్లో రౌటర్ నుంచి వైఫై రౌటర్‌కి ఒక కనెక్షన్ ఇచ్చామనుకోండి. అది మీరు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నారు. సెవెంత్ ఫ్లోర్‌లో ఇంకో రౌటర్ పెట్టుకొని ఒకే కేబుల్ పైనుంచి కింద పెడితే మోర్ దెన్ 70-120 మీటర్స్ దాటిందంటే
నెట్ అనేది స్లో అయిపోతుంది. ఎందుకంటే హ్మ్. మీరు నాకేదో పెడదాం అనుకుంటున్నారు. అది మీరు కొంత దూరమే వచ్చారు. నేను ఇంకా ఎక్కడో ఉన్నాను. అక్కడి నుంచి రావాలంటే అక్కడి దాకా మధ్యలో ఇంకొకళ్ళు ఎవరినైనా పంపించడమో, లేకపోతే ఇంకోళ్ళని ఎవరినైనా చేయడమో చేస్తారు. అట్ ది సేమ్ టైము అలా డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటే ప్రతిదానికి కొన్ని ప్రోటోకాల్స్ కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి. ఎంతవరకు వెళ్ళాలి? ఇక్కడి నుంచి నేను ఇంతవరకే వెళ్ళగలను. అక్కడి నుంచి ఇంకో రౌటర్ పెట్టుకుంటే, ఆ రౌటర్ ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకొని, అది అక్కడి నుంచి మళ్ళీ బూస్టప్ ఇచ్చుకుంటదనమాట. సో, ఈ రౌటింగ్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతది. తర్వాత ఇప్పుడు చెప్పినట్టు ఓకే. ఆహ్, ఇప్పుడు ఇన్‌బౌండ్ ఒక స్టాటిక్ రౌటర్ ఉంటే దానికి ఎన్ని డైనమిక్ రౌటర్స్‌ని కనెక్ట్ చేసుకోవచ్చండి? ఎన్ని డైనమిక్ రౌటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చంటే, ఇప్పుడు మీకెంత రిక్వైర్‌మెంట్ ఉంది. ఎంత రిక్వైర్‌మెంట్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్నెట్టు 2 కనెక్షన్స్ ఉన్నాయి. 2 కనెక్షన్స్‌లో ఒక మెయిన్ రౌటర్ మీరు దాదాపు 15 సిస్టమ్‌లు వాడుతున్నారు. మెయిన్ రౌటర్ డౌన్ అయిపోయిందనుకోండి. ఆటోమేటిక్‌గా నాకు సెకండ్ రౌటర్ ఉంటే చాలు. నాకు ఈ 15 సిస్టమ్‌లకి సెకండ్ రౌటర్ సరిపోతుంది. ఆ రౌటింగ్ టేబుల్‌ని సేమ్ ఆ వాన్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ రౌటర్ ఆ రౌటర్ నుంచి సేమ్ రౌటింగ్ టేబుల్‌ని సెకండ్ రౌటర్ ఏదైతే ఉందో అది హై అవైలబిలిటీ రౌటర్ ఏదైతే ఉంటదో, ఆ రౌటర్‌ని ఎనేబుల్ చేసుకుంటే, ఒక రౌటర్ డౌన్ అయినా ఇంకో రౌటర్ యాక్టివ్‌లోకొస్తది. ఎన్ని రౌటర్స్ అనేది డిపెండ్స్ అపాన్ నెట్వర్క్ ఆర్గనైజేషన్. ఓకే. ఇక్కడ వచ్చినప్పటికి ఏసీఎల్స్ అంటారు. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ నథింగ్ బట్ ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ కనెక్షన్స్. ఆహ్, యాక్సెస్ కంట్రోల్స్ అనేది ఈ ఈ నేమ్‌లోనే ఉంది. యాక్సెస్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటది. ఎవరిని? ఈడికి రౌటింగ్ టేబుల్‌లోకెళ్ళి ఆ రౌటింగ్ టేబుల్‌లో ఈ ఐపీని అలౌ చేసుందా పాలిసీస్ ఆల్రెడీ ఈ ఐపీని అలౌ చేయమన్నది అని రాసుందా లేదా అనేది చెక్ చేసుకుంటది. ఇప్పుడు అలౌ చేయాలా? డినై చేయాలా? అనేది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఈ ఏసీఎల్‌దనమాట. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఇప్పుడు మీ ఫైర్ నా నా ఫైర్‌వాల్స్‌లో మీ మీ సర్వర్ అనేది నేను ఎనేబుల్ చేశాననుకో దిస్ ఈస్ ఏ సర్వర్ 10.10.10 దీన్ని అలౌ చేయండి అని చెప్పేసి నేను నా నా రౌటర్‌లో గాని, నా రౌటింగ్ టేబుల్‌లో గాని, ఫైర్‌వాల్ పాలిసీస్‌లో గాని రాస్తే అప్పుడు మాత్రమే ఆ సర్వర్‌ననేది ఎనేబుల్ చేస్తది. ఆహ్, ఆహ్, ఎనేబుల్ చేసి అవైల్ చేయడం వల్ల ఆ డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుందనమాట. కంప్లీట్‌గా ఆ కంట్రోలు, ఆ డేటా ట్రాన్స్‌ఫరు, ఆ ఫిల్టరింగు అంతా యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది చేస్తది. అట్ ది సేమ్ టైమ్ ప్రోటోకాల్ అథెంటికేషన్. ఓకే. ప్రోటోకాల్ అథెంటికేషన్ అంటే ఇయన్నీ ఆథరైజ్ చేస్తదనమాట ఈ పాలిసీస్‌నన్నిటిని. ఏ పాలిసీ అంటే వెరిఫై చేసిన తర్వాత. ఇది కంట్రోల్ చేస్తది. కంట్రోల్ చేసిన దానికన్నా ముందు ఎవరైనా వచ్చిన తర్వాత ఈ పాలిసీస్ అన్నీ ఈ ప్రోటోకాల్స్ అన్నీ వెరిఫై చేసి ఆథరైజేషన్ అంటారు. దీన్ని మనం ఎక్కువగా ట్రిపుల్ ఏ అంటారు. ట్రిపుల్ ఏ సర్వరు, రేడియస్ సర్వరు విన్నారా? ట్రిపుల్ ఏ, ఆ! ట్రిపుల్ ఏ, రేడియస్ ఎక్కువగా హుహు. లేదండి. ఆహ్, అంటే మేబీ గుర్తు రావట్లేదు. ఎప్పుడు వినే ఆ! ఉంటాను. ఈ రేడియస్ 5 సర్వరు, మంత్స్ గ్యాప్ వచ్చింది కదా! ఏమి గుర్తు రావట్లేదు. ఈ టెకాక్స్ సర్వర్ విన్నారా? రేడియస్, ట్రిపుల్ ఏ, టెకాక్స్ ఇయన్నీ నెట్వర్క్‌ని కంట్రోల్ చేస్తాయన్నమాట. ఈ సర్వర్స్ ఏ ప్రోటోకాల్ వాడాలి, ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని డినై చేయాలి. హ్మ్. ఈ అసలు నెట్వర్క్‌లో ఉన్నారా లేదా అథెంటికేషన్, ఆథరైజేషన్. ఆహ్, సో, ఈ టాకెక్స్ అనేది రేడియస్ సర్వర్ అనేది క్రూషియల్ అన్నమాట. ఎక్కువగా మనం ఐస్ సర్వర్, టెకాక్స్, రేడియస్ సర్వర్ ఇవన్నీ మనం నెట్వర్క్‌లో ఎక్కువగా వింటా ఉంటాం. ఓకే. సో, ఆహ్, ఇది వచ్చేసి కంప్లీట్‌గా ఓన్లీ రౌటింగ్ కాన్సెప్ట్స్. ఓన్లీ రౌటింగ్ కాన్సెప్ట్స్. మనం ఇందులోకెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఇన్ డెప్త్‌గా ఉంటది. ఇన్ డెప్త్‌గా ఇప్పుడు వాట్ ఈస్ రౌటర్ అంటే కోర్ రౌటర్ అంటే ఏంటని చెప్పాం. అంటే రౌటర్ అంటే
అంటే నాకెక్కువ నేను ఇదివరకు కూడా ఎక్కడ కొంచెం వీక్ ఉండేదాన్నంటే లైక్ ఈ డీఎన్ఎస్, డీహెచ్‌సిపి ఆ! ఇవి క కాన్సెప్ట్స్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఆ! యాక్చువల్లీ అవి మనం ఇంకా యాక్టివ్ అవి డైరెక్టరీవి దాటేసి అవి. ఎళ్ళిపోయాము. మళ్ళీ అవన్నీ మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. ఓకే. డీఎన్ఎస్ అంటే ఏంటి? డీహెచ్‌సిపి అంటే ఏంటి? ఆ సర్వర్‌ని ఎలా కాన్ఫిగర్ చేస్తారు? యాక్చువల్లీ మనం సర్వర్స్ ఉంటే అవి ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవుతది. ఏం పర్లేదు. ఆల్రెడీ నేను లైవ్‌లోనే ఒక సర్వర్ ఒకటి వీఎంవేర్ నుంచి తీసుకొని మీరు ఆల్రెడీ మీ మీ దాంట్లో వీఎంవేర్ ఉందా? హ్మ్. వీఎంవేర్ ఉంటే వేరే వేరే విండోస్ ఏమన్నా ఇన్‌స్టాల్ చేసారా దాంట్లో? లేకపోతే ఓన్లీ వీఎంవేరే లేదు. వాడుతున్నారా? అంటే ఒకసారి మనకి విక్రమ్ చెప్పినప్పుడు ఊరికనే ఒకసారి ట్రై చేశాను. ఆ! ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసి ట్రై చేశాను. ఓన్లీ వీఎంవేర్ హ్మ్. ఇన్‌స్టాల్ చేసారు అంతే. హ్మ్. ఇప్పుడు హ్మ్. మళ్ళీ అవన్నీ ఒకసారి మళ్ళీ ఆన్‌లైన్‌లో చూసుకొని ఆ! యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ అప్పుడైతది. విండోస్‌లోకెళ్దామనా? లేకపోతే నెట్వర్కింగ్ సైడ్ ఎళ్దామనా? ప్రెజెంట్ అయితే ఇగ విండోస్‌దే పెట్టాను. హ్మ్. ఈ మనం క్లాస్ జాయిన్ అవ్వక ఆ! ముందర వరకు. ఇప్పుడు ఇప్పుడేమన్నా మన కొంచెం నెట్వర్క్స్ బానే వచ్చి, కొంచెం ఆ! అర్థమయ్యి బానే ఉందనుకుంటే ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ అయితే మనం దీని మీదే నెట్వర్క్ విండోస్ అడ్మినిస్ట్రేషన్ అని పెట్టామనుకోండి. ఆహ్, మంచి ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి దీంట్లో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌లో. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఓకే. అంటే 2 ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆచార్యులున్నారు. దీంట్లోనే మనకి ఎవరికి వీలాన్ అసైన్ చేయాలి. ఆథెంటికేషను ల్యాప్‌టాప్స్‌కి ఎన్ని పర్మిషన్స్ అనేది కంప్లీట్‌గా ఆహ్, త్రూ యాక్టివ్ డైరెక్టరీ ఉన్నారా? యాక్టివ్ డైరెక్టరీ. హ్మ్. హ్మ్. సో, అవన్నీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ చేస్తారనమాట. అంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌కి విండోస్ సర్వర్ గురించి తెలిసుండాలి. అట్ ది సేమ్ టైమ్ నెట్వర్క్ గురించి తెలిసుండాలి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పటికి ఈ 2 ఫంక్షన్స్ బాగా మీకు ఐడియా ఉంటే ఆహ్, ఇంక ఈజీగా క్రాక్ చేయొచ్చు జాబ్. అందులోకి మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక మ్యారీడ్ గర్ల్స్‌ని, తర్వాత అడ్మినిస్ట్రేషన్‌కి, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్‌కి, నాక్ ఇంజినీర్స్‌కి. కొంతమందయితే ఓన్లీ నెట్వర్క్ ఇంజినీర్ ప్రిఫర్డ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. సో, వచ్చినప్పటికి ఈరోజు ఏదో టైంలో ఆహ్, వాట్ ఈస్ నెట్వర్కింగ్? వాట్ ఈస్ రౌటర్? ఈ రోజుకైతే చూడండి. ఈ ఫస్ట్ పేజ్ చూడండి చాలు. రౌటర్ ఓకే. అంటే ఏంటి? రౌటింగ్ టేబుల్ ఏంటి? ఇప్పుడు మీకు చెప్పినయన్నీ సెంటెన్స్‌లో మీరు చదువుకున్నప్పుడు అర్థమవుతాయి. ఎందుకంటే ఇది క్లాసిఫికేషన్ అయింది గాబట్టి. ఆ క్లాసిఫికేషన్ ఇవ్వడం వల్ల మనం ఇప్పుడు ఏదైనా డెఫినిషన్ చదివినా డెఫినిషన్‌లోంచి అప్పుడు మనకు డౌట్‌లొస్తాయి. ఓకే. రౌటింగ్ టేబుల్‌లో ఇంకా ఏమేమి పెట్టొచ్చు? అది ఎలా ఎలా ఉంటుంది? అసలు సోర్స్ ఐపీ అడ్రెస్, డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ ఎక్కడ స్టోర్ అవుతాయి అనేది మీకు అప్పుడు క్వెషన్ రైజ్ అవుతదనమాట. సో, నెక్స్ట్ వచ్చినప్పటికి రౌటింగ్ టైప్స్. రౌటింగ్ టైప్స్ అంటే ఏంటి? స్టాటిక్, డైనమిక్ అన్నారు. స్టాటిక్ అంటే ఏంటి? మాన్యుయల్‌గా అసైన్ చేస్తాం. మాన్యుయల్‌గా అసైన్ చేసేది ఏదైనా ఎనీ డివైస్ కెన్ బి అసైన్డ్ బై మాన్యుయల్లీ. దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్. సో, ఈవెన్ హ్మ్. స్టాటిక్ వెబ్‌సైట్ అంటారు. డైనమిక్ వెబ్‌సైట్ అంటారు. స్టాటిక్ వెబ్‌సైట్స్‌లో మనం ఏం చేస్తామంటే డైలీ చేంజెస్ వెబ్‌సైట్‌లో డైలీ చేంజెస్ అనేది చేస్తూ ఉంటాం. ఆహ్, డైనమిక్‌లోకొచ్చినప్పటికి చేంజెస్ అనేది కొంచెం టిపికల్ ఆథెంటికేషన్ ఎక్కువుంటుంది. అట్ ది సేమ్ టైమ్ రౌటింగ్ ప్రోటోకాల్స్‌లో కూడా అట్లాగే. డైనమిక్ అనేది ఆహ్, న ఆహ్, ఆల్రెడీ ఈజీగానే ఉంటుంది. అదేంటంటే కాన్ఫిగర్ చేసిన రౌటర్ నుంచే మళ్ళీ తీసుకొని ఎప్పుడు బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎలా చేస్తుంది? ఎలా వర్క్ చేస్తుంది? డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ ఎలా వర్క్ చేస్తుందనేది నైబర్ రౌటి రా 2 రౌటర్‌లో కాన్ఫిగర్ చేసి, కంపైల్ చేసి యాక్చువల్లీ హ్మ్. ఆ టేబుల్‌లో ఏమున్నాయి, ఈ టేబుల్‌లో ఏమున్నాయి. ఒకవేళ ఈ రౌటర్ డౌన్ అయితే ఈ సెకండ్ రౌటర్ అప్ అయ్యేలాగా మన రౌటింగ్ టేబుల్‌లో కాన్ఫిగర్ చేస్తాము. సో, తర్వాత ఇంటర్ వీలాన్ అనేది ఇవన్నీ ఈ ఆర్ఐపీ, ఈ ఈఐజీఆర్‌పీ, బీజీపీ, ఓఎస్పీఎఫ్ ఇయన్నీ ప్రోటోకాల్స్. ఇంకా ఇంటర్ వీలానింగ్ వచ్చినప్పటికి ఇది ఒక ప్రోటోకాల్. ఇది 2 వీలాన్స్‌ని కంబైన్ చేసి కమ్యూనికేషన్‌కి ఉపయోగపడుతుంది. మొత్తం నెట్వర్క్ అంతా కమ్యూనికేషన్‌కే ఉపయోగపడుతుందనుకోండి. ఈ ఇంటర్ వీలాన్ అనేది 2 డిపార్ట్‌మెంట్‌లు 2 వీలాన్ డిఫరెంట్ వీలాన్‌ని కమ్యూనికేట్ చేయడానికి ఆహ్, ఆహ్,
ఆ ఫంక్షన్ అనేది ఎనేబుల్ చేయాలనమాట. ఇప్పుడు మీరు ఆల్రెడీ వైఫైలో కనెక్ట్ అయ్యారు. ఎవరైనా మిమ్మల్ని హాట్‌స్పాట్ అడిగారనుకోండి. అంటే అక్కడ క్లాస్ అవ్వకుండా ఆల్రెడీ వైఫై రన్ అవుతుంది. వైఫై కనెక్ట్ అయ్యి ఉంది మీది. ఎట్ ది సేమ్ టైమ్ మీ హాట్‌స్పాట్ అనేది ఆహ్, పాస్ చేయాలి. పాస్ చేయాలంటే అక్కడ ఒక ప్రోటోకాల్ అనేది రన్ అవ్వాలి. ఆ ప్రోటోకాల్ రన్ అవ్వకపోతే మీకు నెట్ అనేది రాదు. మీరు హాట్‌స్పాట్ అనేది అరేంజ్ చేయలేరు. అట్ ది సేమ్ టైము సేమ్ కంపారిజన్‌లో వచ్చినప్పటికి ఒక ఆల్రెడీ వీలాన్స్‌లో వర్క్ జరుగుతుంది. ఎవరికాళ్ళు ఇండివిడ్యుయల్‌గా. ఇండివిడ్యుయల్‌గా ఇలా వర్క్ చేసుకుంటున్నారు. ఇదంతా వీలాన్ 10 అనుకుంటే, ఇదంతా వీలాన్ 10, 20లో ఉన్నారనుకుంటే, ఈళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఈ రౌటర్‌లో ఇంటర్ వీలాన్ ఎనేబుల్ చేయండి అని జెప్పేసి అంటాం. ఇంటర్ వీలాన్ కాన్ఫిగర్ చేయాలి. మాన్యుయల్‌గా చెప్తున్నాను. ఇంటర్ వీలాన్ అనేది కాన్ఫిగర్ చేస్తే ఇక్కడి నుంచి 10.10.0/24 ఆహ్, 10.10.25 అనే ఈ 2 డిఫరెంట్ నెట్వర్క్‌లు బాబు! కమ్యూనికేట్ చేయడానికి కాన్ఫిగర్ చేయండి అని చెప్పేసి ఆ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. 2 డిఫరెంట్ నెట్వర్క్‌లని కాన్ఫిగర్ చేస్తామనమాట. ఓకే. హ్మ్. సో, వీలాన్ అంటే ఏంటి హ్మ్. అడుగుతారు. ఇంటర్ వీలాన్ అనేది చెప్తారు. ఒక్కసారి ఒక 2 మినిట్స్ అండి. హ్మ్. ఓకే అండి. అంటే మా మనమైతే ఇంట్లో స్టాప్ స్టాప్ కంటిన్యూయస్‌గా కాల్ చేస్తున్నారు. ఒక్కసారి ఆహ్, నేను వాళ్ళ ఆహ్, కాల్ అటెండ్ చేసి ఓకే. కనెక్ట్ అవుతా. ఆ!